హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో మనం లాస్ట్ వీక్ జరిగిన మేజర్ కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ రూపంలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: ఇన్ ద సింక్రనైజ్డ్ నీలగిరి తార్ పాపులేషన్ సర్వే ఆఫ్ 2025 కండక్టెడ్ బై తమిళనాడు అండ్ కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్, which location recorded highest number of నీలగిరి తార్ ఇండివిజువల్స్? మనకి ఈ సర్వేలో మనకి నీలగిరి తార్ పాపులేషన్ అనేది 2024లో 1013 నీలగిరి తార్ ఉంటే 2025లో అవి ఎంతో పెరిగినాయండి? 1303 పెరిగాయి. అంటే 21% అనేది ఇంక్రీజ్ అయింది. 21% అనేది ఇంక్రీజ్ అయింది. హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే అక్కామలై గ్రాస్ హిల్స్. ఎన్ని ఉన్నాయి? 384 ఉన్నాయండి. ఈ అక్కామలై గ్రాస్ హిల్స్ అనేది ఎక్కడుంది? అన్నామలై టైగర్ రిజర్వ్ ఉంది కదా, ఈ అన్నామలై టైగర్ రిజర్వ్లో భాగమే అక్కామలై గ్రాస్ హిల్స్. సెకండ్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ముక్కుర్తి నేషనల్ పార్క్లో 282 ఈ నీలగిరి తార్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఈ నీలగిరి తార్ అనేది ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి? ఐయుసిఎన్ స్టేటస్లో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. నెక్స్ట్ WPA వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ దీంట్లో స్కెడ్యూల్ 1లో ఉంది. ఓకే, హైయెస్ట్ ప్రొటెక్షన్ చేయబడుతుంది అనమాట. నీలగిరి తార్ అనేది తమిళనాడు స్టేట్ యానిమల్. దీని యొక్క హ్యాబిటాట్ విషయానికి వచ్చేసరికి ఓకే, మెయిన్లీ మనకి ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్ ఉంటాయి కదండి. ఈ వెస్ట్రన్ ఘాట్స్లో ఎండమిక్ టు వెస్ట్రన్ ఘాట్స్ అంటే నీలగిరి తార్ అనేది వెస్ట్రన్ ఘాట్స్కి ఎండమిక్గా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ హ్యాబిటాట్ అనేది ఇక్కడే ఉంటుందన్నమాట. అర్థమైంది కదండి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అక్కామలై గ్రాస్ హిల్స్ ఎన్ని ఉన్నాయి? అక్కామలై గ్రాస్ హిల్స్లో 384 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోర్ట్స్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు కమిషన్ మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ ద పోర్ట్ సెక్టర్? ఓకే, పోర్ట్ సెక్టార్లో మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడండి? మనకి దీన్ దయాల్ పోర్ట్. మనకి దీన్ దయాల్ పోర్ట్ ఎక్కడుంది? ఇండియా మ్యాప్ ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ గుజరాత్లో దీన్ దయాల్ పోర్ట్. దీన్ని ఏమంటారంటే కాండ్లా పోర్ట్ అంటారు. ఏంటి? కాండ్లా పోర్ట్. అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ వితౌట్ ఎనీ కార్బన్ ఎమిషన్స్. ఎట్లా? H2O మాలిక్యూల్ నుంచి హైడ్రోజన్ సెపరేట్ చేయాలి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా. ఇప్పుడు ఈ మనకి ఇండియాలో మేజర్గా ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? 13 పోర్ట్స్ ఉన్నాయి. రీసెంట్గా మనం మహారాష్ట్రలో వదావన్ పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో మేజర్ పోర్ట్ ఏంటి? విశాఖపట్నం. ఓకేనా? విశాఖపట్నం. టోటల్గా ఎన్ని ఉన్నాయి మేజర్ పోర్ట్స్? 13. ఓకే, ఆన్సర్ ఈస్ దీన్ దయాల్ పోర్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ 4th August 2025? బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్. ఓకే, థీమ్ ఏంటని అడిగారు. అసలు బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది మన ఎస్ జైశంకర్ గారు ఉన్నారు కదా. ఎస్ జైశంకర్ గారు ఎవరు? మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఈయన స్టార్ట్ చేశారనమాట. ఎక్కడ? న్యూఢిల్లీలో భారత్ మండపం. న్యూఢిల్లీలో
భారత్ మండపంలో స్టార్ట్ చేశారు. అసలు ఇది ఎందుకు, అసలు బిమ్స్టెక్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. అంటే బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, ఈ బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఏదైతే కంట్రీస్ ఉంటాయో ఇవన్నీ కలిపి ఒక ఆర్గనైజేషన్గా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా బిమ్స్టెక్స్ని ఏర్పాటు చేసుకుంది. ఇందులో ఎన్ని ఉన్నాయి? 7 కంట్రీస్. ఆ 7 కంట్రీస్ ఫస్ట్ కంట్రీ ఏంటి? ఇండియా, నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్. 1 2 3 4 5 6 7. ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్. ఓకేనా? ఈ 7 దేశాలు కూడా బిమ్స్టెక్లో భాగమే ఉన్నాయన్నమాట. ఎప్పుడు 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా ఏర్పడినాయి. ఈ సంవత్సరం జరిగిన మీటింగ్లో మన నరేంద్ర మోడీ గారు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయాలని ప్రపోజ్ పెట్టారు. ఆ మ్యూజిక్ ఫెస్టివల్ రీసెంట్గా ఎప్పుడు జరిగింది? 4th ఆగస్ట్ 2025లో జరిగింది. దాని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే సప్తా సుర్ 7 నేషన్స్ 1 మెలోడీ. అంటే మన 7 దేశాల యొక్క రీజనల్ యూనిటీ అండ్ కల్చరల్ కోఆపరేషన్ కోసం ఇది కండక్ట్ చేశారనమాట ఈ ఫెస్టివల్. దాని యొక్క మెయిన్ థీమ్ సప్తాసుర్ 7 నేషన్స్ 1 మెలోడీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ నేమ్డ్ అగ్నిశోధ్, వెరీ ఇంపార్టెంట్ సార్. అగ్నిశోధ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ in collaboration with which Indian institute? Recently, our Army Chief Staff ఉపేంద్ర ద్వివేది. ఎవరండి? ఉపేంద్ర ద్వివేది గారు ఐఐటి మద్రాస్. ఎక్కడ? ఐఐటి మద్రాస్లో మనకి ఈ అగ్నిశోధ్ ఏదైతే ఈ ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ ఏదైతే ఉందో దాన్ని ఇనాగరేట్ చేశారు. అసలు దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే అగ్నిశోధ్ ద్వారా మనము ఆర్మీని మోడర్నైజ్ చేయాలి. అంటే మన ఇండిజినియస్గా మనం రీసెర్చ్ చేసి మనం ఆర్మీని మోడర్నైజ్ చేసుకోవాలి. దాన్ని ఏమన్నంటే ఎంపవర్మెంట్ త్రూ ఇండిజినైజేషన్. ఎంపవర్మెంట్ త్రూ ఇండిజినైజేషన్. దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఏంటంటే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్స్, నెక్స్ట్ వైర్లెస్ కమ్యూనికేషన్ అన్నీ కూడా ఫోకస్ ఏరియాస్తో మన ఆర్మీని మోడర్నైజ్ చేయడమే అగ్నిశోధ్ యొక్క మెయిన్ పర్పస్. ఓకే, ఈ అగ్నిశోధ్ అనేది ఏంటంటే ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్. మెయిన్ ఏంటి? మన ఏదైతే ఆర్మీ ఉందో ఇండియన్ ఆర్మీని మోడర్నైజ్ చేయడమే దీని యొక్క పర్పస్. ఓకే, నెక్స్ట్. విచ్ గవర్నమెంట్ బాడీ లాంచ్ ద ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ 2024? విచ్ బాడీ సార్? ఆన్సర్ ఈజ్ నీతి ఆయోగ్. ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ 2024 అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే మొట్టమొదటిగా ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు రిలీజ్ చేశారంటే నీతి ఆయోగ్. అసలు ఎందుకు రిలీజ్ చేశారంటే టు అసెస్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ రెడీనెస్. టు అసెస్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ రెడీనెస్ అంటే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటాం, ఎంతవరకు రెడీగా ఉన్నాం అడాప్ట్ చేయడానికి అని చెప్పి అసెస్ చేయడానికి ఈ ఇండెక్స్ని లాంచ్ చేశారనమాట. ఓకే, అసలు ఎందుకు అంటే మనం 2070 కల్లా మనం డీకార్బనైజేషన్ చేస్తామని చెప్పి మనం ఎప్పుడు 2020
ట్వంటీ కాప్ 26లో కాప్ 26లో మనం పంచామృత్ అని చెప్పి కొన్ని 5 లక్ష్యాలు 5 టార్గెట్స్ని మన నరేంద్ర మోడీ గారు ఫిక్స్ చేశారు. ఓకే, దానికి అనుగుణంగా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంతవరకు రెడీగా ఉన్నాము అని చెప్పి తీసుకోవడానికి సస్టైనబుల్ ఎలక్ట్రికల్ వెహికల్ రెడీనెస్ ఎంతవరకు మంది ఉంది అని చెప్పి ఈ ఎలక్ట్రికల్ మొబిలిటీ ఇండెక్స్ 2024ని లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారంటే నీతి ఆయోగ్. అసలు దీంట్లో 16 ఇండికేటర్స్ ఇచ్చి 3 థిమాటిక్ పిల్లర్స్ అనమాట. ఏంటంటే థిమాటిక్ పిల్లర్స్ ఎలక్ట్రిఫికేషన్, ఛార్జింగ్ స్టేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్ అండ్ ఇన్నోవేషన్. దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్, బట్ ఎవరు రిలీజ్ చేశారు, దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి. నెక్స్ట్, వాట్ ఆర్ ద టాప్ 3 cities టు రెడీనెస్. ఫస్ట్ సిటీ ఢిల్లీ, సెకండ్ ముంబై, థర్డ్ చండీగఢ్. దట్ ఈస్ మహారాష్ట్ర. ఢిల్లీ, మహారాష్ట్ర, చండీగఢ్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్ ఈజ్ నీతి ఆయోగ్. నెక్స్ట్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద కన్సైన్స్ నెట్వర్క్? ద కన్సైన్స్ నెట్వర్క్ అనే పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. ఆన్సర్ ఈజ్ సుగాత శ్రీనివాసరాజు. అసలు ఈ బుక్ యొక్క మెయిన్ కంటెంట్ ఏంటంటే, ఈ ద కన్సైన్స్ నెట్వర్క్ ఏదైతే ఉందో బుక్ యొక్క మెయిన్ కంటెంట్ ఏంటంటే, మనకి ఎమర్జెన్సీ పీరియడ్ ఉంది కదా. ఎమర్జెన్సీ పీరియడ్ ఎప్పుడు మనకి 1975 to 1977. ఇందిరాగాంధీ గారు మనకి థర్డ్ టైం ఇది ఇంపోజ్ చేశారు. ఇది ఫస్ట్ ఎమర్జెన్సీ 1962లో, 1971లో. ఆఫ్టర్ దట్ ఇందిరాగాంధీ ఇంపోజ్ చేసింది 1971 to 1977లో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు కదా. అప్పుడు మన ఇండియన్ డెమోక్రసీ అనేది చాలా సప్రెస్ అయింది. సప్రెస్ చేయబడింది. అప్పుడు ఆ పీరియడ్లో యుఎస్లో ఇండియన్ డయాస్పోరా ఉంటారు కదా, కొంతమంది ఇండియన్స్ డయాస్పోరా ప్రొటెస్ట్ చేశారనమాట. నాన్ వైలెంట్గా మోరల్గాని ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళ గురించి తెలిపేది, అసలు ఏం జరిగింది అనేది మొత్తం తెలుపుతుంది ఈ బుక్. ఇది ద కన్సైన్స్ నెట్వర్క్. ఎవరు రాశారు? సుగాత శ్రీనివాసరాజు గారు. ఓకే, ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ బిట్, విచ్ ఇండియన్ సిటీ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద టాప్ ర్యాంక్డ్ ఏఐ హబ్ ఇన్ ద గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025? గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్లో ఇండియాలో ఏ సిటీ అనేది టాప్ వచ్చింది అన్నది క్వశ్చన్. ఓకే, ఇండియాలో మనకి బెంగళూరు అనేది 26th టోటల్గా ఉన్న పొజిషన్లో 26th పొజిషన్లో బెంగళూరు ఉంది. ఫస్ట్ సిటీ ఏముంది? సింగపూర్, సెకండ్ సియోల్, థర్డ్ బీజింగ్. మన ఇండియాలో బెంగళూరు ఏ పొజిషన్లో ఉంది? 26th పొజిషన్లో ఉంది. మన క్వశ్చన్ ఏమడిగాడు? ఇండియాకి సంబంధించి టాప్ ర్యాంక్ ఏ సిటీకి వచ్చిందంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ బెంగళూరు. ఓకేనా? నెక్స్ట్ బిట్, వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ నేషనల్ హ్యాండ్లూమ్ డే 2025 సెలబ్రేటెడ్ ఆన్ 7th August? అంటే మనం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, స్వదేశీ మూమెంట్ ఉంది కదా, స్వదేశీ మూమెంట్. అప్పుడు ఏం చేస్తాం? స్వదేశీ మూమెంట్లో ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్, బాయ్కాట్ బ్రిటిష్ గూడ్స్. దాని బ్యాక్గ్రౌండ్లో నేషనల్ హ్యాండ్లూమ్ డే, దాని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, ఈ సంవత్సరం థీము వేవింగ్ ఇన్నోవేషన్ ఇంటూ ట్రెడిషన్.
ఇన్నోవేషన్ ఇంటూ ట్రెడిషన్. ఈ సంవత్సరం 11th ఎడిషన్ జరుగుతుంది. అంటే ఇది మనకి 2015లో ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది August 7th 2015 డిసైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఈ సంవత్సరం థీమ్ ఏంటి? వీవింగ్ ఇన్నోవేషన్ ఇంటూ ట్రెడిషన్. థ్యాంక్ యూ.